అన్నమయ్య జిల్లా రాజంపేటలో 19వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా భారతీయ చైతన్యయాత్ర పార్టీ నాయకుడు ఆకుల నరసయ్య సంఘీభావం తెలిపారు. ఈ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేని యెడల అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా రోడ్లపైన కూర్చొని నిరాహార దీక్ష చేసేదానికైనా మేము సిద్ధమని తెలిపారు. నిజంగా అలా వచ్చి మాకు భరోసా ఇచ్చిన ప్రతిపక్షాన్ని మేము ఖచ్చితంగా ఎన్నుకుంటాం సార్. ఇది అంగన్వాడీ అక్క చెల్లెలం ఆడవాళ్ళం. మేము గెలిస్తేనే మేము ఓటేస్తేనే మీరు మమ్మల్ని దించడానికి బటన్ నొక్కుతామంటున్నారు. ఇంకా 2 నెలల్లో మిమ్మల్ని దించడానికి మేము నొక్కలేము ఆ బటన్. మాకు 5 ఏళ్లకు ఒకసారి బటన్ నొక్కే ఛాన్స్ వస్తుంది సార్. గారు చెప్పిన వాడికి ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెలు కూడా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఎవరైతే దీక్షలు నిరాహార దీక్షలు చేస్తున్నారో అందరూ కూడా విజయలక్ష్మి అక్క చెల్లెల మాటలు వినాలి. ఎందుకంటే నిజంగా అటువంటి ధైర్యము ప్రశ్నించే తత్వం అందరిలో రావాలి. వచ్చిన రోజున మన చెల్లెలు చెప్పినట్టు మనకు కూడా వస్తుంది ఒక రోజు బటన్ నొక్కే ఛాన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లీడరే సార్. కాకపోతే వాళ్ళలో ఉండే ఆవేదన ఎప్పుడైతే బయటకు వస్తుందో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మేము వచ్చేసి వాళ్ళని ముష్టి అడగట్లేదు. వాళ్ళనైతే మేము గవర్నమెంట్ ని మేము ముష్టి అడగట్లేదు. మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మేమంతే. మేమేం ముష్టి అడిగి మేము వాళ్ళ నుంచి ముష్టి తీసుకోవట్లేదు సార్. ఎవరు కూడా వాళ్ళ ఆస్తులమ్మి ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరు ఆస్తులమ్మి ఎవరు వాళ్ళ ఆస్తులు అమ్మితే ఒక మండలానికి కూడా సరిపో. కాబట్టి మనం కట్టే ట్యాక్సులతోటి కోటాను కోట్లు, వందలు కాదు వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొడుతూ మనల్ని భిక్షగాళ్లుగా చేస్తూ ఈ ఉచిత పథకాలు ఇచ్చేస్తాము. ఒక్క నాయకుడైనా విన్నారమ్మా? మేము విద్య, వైద్యం తప్ప ఏది ఉచితంగా ఇవ్వము అని కాకుండా రకరకాలుగా ఇప్పుడు బెంగళూరులో కాంగ్రెస్ గెలిచింది మహిళలకు ఉచిత బస్ టికెట్. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. మనకేమో మహిళలకి ఉచితంగా బస్సు. అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నడిబొడ్డు నుంచి అంగన్వాడీ టీచర్లు అలాగే ఆయామ్మలు వాళ్ళందరి తరఫున మా పీసీవీ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి మద్దతు ప్రకటించడానికి ఇక్కడ వచ్చాము. ఈ రోజే కాదు, నిన్న కూడా మేము వచ్చాము. మీడియా సమక్షంలో వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీటి కష్టాలు, వాళ్ళు గత 18 రోజులు అంటే ఈ రోజుకి 19 రోజులు వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇంట్లో చంటి బిడ్డలు ఉండే వాళ్ళు ఉంటారు, పాలు తాగే పసిబిడ్డలు ఉంటారు, ఇంట్లో వయసు అయిపోయిన భర్తలు ఉంటారు, అలాగే ఎంతో మంది అమ్మా నాన్న ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి ఏదన్నా ఈ డ్యూటీ అయిపోగానే ఇంటికెళ్లి వాళ్ళకు సేవ చేసుకుంటే వీళ్ళని ఈ రోజున 19 రోజులుగా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఒక నియంతలాగా వీళ్ళందరి కన్నీటి గోడును పట్టించుకోకుండా వాళ్ళు ఇంత కష్టపడి మాకు న్యాయం కావాలి, కనీస వేతనాలు వాళ్ళు అడుగుతుంటే ఎటువంటి చలన లేకుండా ఈ రోజున దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉందంటే చాలా సిగ్గుచేటు. నిజంగా మన ఇంట్లో ఒక్క పూట ఆడకూతురు ఇంట్లో లేకపోతే, మన తల్లి గాని మన భార్య గాని ఇంట్లో ఆడకూతురు లేకపోతే ఆ ఇల్లు ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఎన్ని కష్టాలు ఉంటాయో మనకు తెలుసు. అలాంటిది ఈ రోజున 19 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతమంది చూడండి, దాదాపు 350 మంది పైచులకు ఈ రోజున మహిళలందరూ కూడా ఇక్కడ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఈ రాష్ట్ర సీఎం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరు కూడా నిమ్మక నీరెత్తినట్లు కూర్చోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఇలాగే ఒంటెత్తు పోకూడతో పోతే ఖచ్చితంగా మహిళలైతే ఎవరితో పెట్టుకుంటున్నారో మీరు ఖచ్చితంగా రాబోయే రోజులు మీ పార్టీ కూడా ఓటమి ఖాయం. వాళ్ళు సాగనంపుతారు మిమ్మల్ని, ఓటమి అనే గొప్ప బిరుదు ఇచ్చి మిమ్మల్ని సాగనంపుతారు. కాబట్టి ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఓటు బ్యాంకే చూడకుండా కనీసం ఆడవాళ్ళు వాళ్ళు ఏమడుగుతున్నారా? కనీస వేతనాలు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీలు కూడా మీరు నెరవేర్చరా? అంటే మీకు కోర్టులు భయపడరు, హైకోర్టులు భయపడరు, సుప్రీంకోర్టు భయపడరు. మీరే ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడిన రోజున చూశారుగా గతంలో శ్రీలంకలో అక్కడ దేశాధినేత ముందు చూపు లేకుండా వాళ్ళ దేశ ప్రజలందరినీ భిక్షగాళ్ళు చేశారు. అలాగే మీరు కూడా ఈ రాష్ట్రాన్ని ఉచిత పథకాల పేరుతో ఎన్నో రకాలుగా అన్ని ఇచ్చేసి దాన్ని మా మీదే రుద్దుతూ కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు, ఎన్నో రకాల పన్నుల్లో మా మీదనే పిండుతూ లిక్కర్ను మీ ఇష్టానుసారంగా పెంచేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే మీరు ఉచితం అని చెప్పేసి అమ్మఒడి అది ఇదని చెప్పేసి ఇస్తున్నారో అంతకు 10 ఇంతలు మా దగ్గర మీరు రాబడుతూనే ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా ఏదైతే శ్రీలంకలో అక్కడ ప్రధానమంత్రి ఇంటి మీద పడి దాడి చేసి ఎలా అతన్ని తరిమి కొట్టారో, కాబట్టి రాష్ట్రంలో కూడా వాళ్లలో ఒక ఓపిక నశించినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటైన రోజున ఏ పోలీసులు గాని ఏ మిలిటరీ దళాలు గాని ఆపలేరని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము వాళ్ళకి హామీ ఇచ్చాము. అక్క అవసరమైతే ఈ 4 గోడల మధ్య కాదు, రాజంపేట పాత బస్టాండ్ లో మనం నిరాహార దీక్ష కూర్చున్నాం. అందుకు సంబంధించి మీ ఎవరైతే మీకు ఉన్నారో సంబంధించిన వాళ్ళతో మీరు అడగండి. నేను మీ తరఫున బీసీవై పార్టీ తరఫున రాజంపేట పాత బస్టాండ్ లో మీకు న్యాయం జరిగే వరకు
నిద్రాహారాలు మానుకొని నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే మనం అందరం వెళ్లి డీఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి అక్క వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి అంతవరకు పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వం వీళ్ళ కన్నీటి గోడును ఆలకించి వీళ్ళు ఆడవాళ్లుగా ఇంట్లో లేకపోతే ఉదయాన్నే ఇక్కడికి లేసి వస్తే వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారు. సంక్రాంతి దగ్గరలో ఉంది, కనీసం ఎంతో మంది పిల్లలు ఉంటారు, షాపింగ్లు వెళ్లాలి, వాళ్ళు ఏదైనా పిల్లలకు బట్టలు కొనుక్కోవాలి, సరుకులు కొనుక్కోవాలి, కొత్త సంవత్సరం వస్తుంది. కాబట్టి ఇంత దుర్మార్గంగా మీరు 19 రోజుల నుంచి ఇంత మంది ఇక్కడ కూర్చొని నిత్యం ఉదయం నుంచి వచ్చి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళ గొంతులు పగిలేలా, గుండెలు పగిలేలా అరుస్తూ ఉంటే మీకు అరణ్యరోధం లాగా ఉంది సీఎం గారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మా ఆడవాళ్లకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా అతి త్వరలోనే మీ ప్రభుత్వం దిగివచ్చే వరకు రాజంపేట పాత బస్టాండ్ తరపున దగ్గరలో బీసీఏ పార్టీ తరపున మేము వీళ్ళందరితో సపోర్ట్ గా నేను నిరాహార దీక్షగా కూర్చుంటానని చెప్పేసి కూడా ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను.